సినిమాకి ఏ రివ్యూ వేసినా నాకేమీ అభ్యంతరం లేదు. అది ఎట్లయినా బ్లాక్ బస్టర్ సినిమా. అండ్ ఇదే బ్లాక్ బస్టర్ సినిమా మేము కొట్టేస్తాము, మేము పీకేస్తాము, ఖచ్చితంగా సంక్రాంతి మాదే అని చెప్తే మటుకు కష్టం. అది ఎందుకు? ఎవరికి ఉపయోగం? ఇద్దరు హీరోయిన్లు కాదు, 10 మంది హీరోయిన్లు పెట్టండి, ఎవరికి ఉపయోగం? కంటెంట్ లేనప్పుడు సినిమాలో వచ్చి చూసే ఆడియన్కి ఏంటి ఉపయోగం? నాకైతే అంటే సినిమా చూడాలి అని వస్తాం, ఎంత ఖర్చు పెట్టన్నా సినిమా కోసం, సినిమా ఫేవర్తో వస్తాం. కంటెంట్ లేకుండా సినిమాలు రాయొద్దు అంటున్నా. కంటెంట్ ఏంటి అంటే కంటెంట్ లేదు కాబట్టి కంటెంట్ ఏంటి అని చెప్తున్నా బ్రో. కంటెంట్ ఏంటి అనేది నాకు అర్థం కాల, అదే చెప్తున్నా. ఇప్పుడు అత్తారింటి దారేది పవన్ కళ్యాణ్ గారు అత్త కోసం వెళ్ళారు, తాత కోసం. ఇక్కడ నాన్న కోసం అమ్మింటికి దారేది అని మహేష్ బాబు గారు వెళ్ళారు. అదే కంటెంట్, ఓల్డ్ కంటెంటే. మహేష్ బాబు గారితో కొత్త డైలాగులు చెప్పించి ఓవర్గా ఎగ్జాజరేట్ యాక్టింగ్ చేయించారు తప్ప కొత్తగా ఏం చూపించాల. గుంటూరు కారం పేరుకి న్యాయం జరగలేదంట. కారంలో ఘాటు కాదు, ఆ లోపల ఉన్న గింజలన్నీ తీసేసి వదిలినట్టు ఉంది. నాకైతే కలేజాలో చూసాం బ్రో, ఇదంతా కూడా ఇది మహేష్ బాబు గారిని కలేజాలో చూసాము. కొత్తగా ఏదో చూడాలనుకుంటున్నాం. పోగిరిలో హెయిర్ స్టైల్ కానీ, అది కానీ, ఒక అతిథి, ఇలాంటివి చూసేసి ఉన్నాం ఆయన్ని. ఇంకేదన్నా వెరైటీగా ప్లాన్ చేయండి అంటున్నాం. మహేష్ బాబు గారు లాంటి యాక్టర్ని మీరు వాడుకోవట్లేదు అంటున్నా. అలాంటి యాక్టర్ని పెట్టి అంత మంచి పవర్ఫుల్ టైటిల్ పెట్టి ఇందాక మీరు అన్నట్టు కానీ ఘాటు లేకుండా మా మీద వదిలేస్తే జనాలు అని పిచ్చోళ్ళ రిపీట్లో చూడడానికి. మహేష్ బాబు గారు లాంటి యాక్టర్కి పెట్టాల్సిన సాంగ్ అది. ఒక మాట అడుగుతున్నా, పెట్టిన వాళ్ళు ఎవరన్నా కానీ మహేష్ బాబు గారు లాంటి యాక్టర్కి పెట్టే సాంగ్ అది. ఆయన ఏ ఉద్దేశంలో చేశారో నాకు తెలియదు. నేను అందుకే అంటున్నా, మహేష్ బాబు గారిని నేను తప్పు పట్టట్లా. డైరెక్ట్ ఒక్క హై మూమెంట్ కూడా లేదు. అసలు హాఫ్ల దాకా ఎందుకు బ్రో? ఫస్ట్ అరగంటకే అమ్మా ఏంటిది అనిపించిందంటే మీరు ఆలోచించుకోండి. ఫస్ట్ హాఫ్ అన్ అవర్కే చాలరా బాబు, ఎంతసేపు ఉందా సినిమా అనిపించింది. డిజాస్టర్, 3 కాదు డిజాస్టర్. అజ్ఞాతవాస కూడా బెటరే బ్రో. పవన్ కళ్యాణ్ గారు ఆ కొంతవరకు ఈజీ ఉంటే యాక్టింగ్ మాకు బాగా నచ్చింది. సో నాకు అజ్ఞాతవాస అన్న కూడా పర్లేదు అనిపించింది. నాకైతే నచ్చల. అజ్ఞాతవాసి కంటే ఘోరంగానే అని చెప్తా, ఓపెన్ స్టేట్మెంట్. అజ్ఞాతవాస అంత కాదులే కానీ కొంచెం బాగానే ఉంది. మరి అంత రాటైతే కాదు, పండుగ సీజన్ కాబట్టి ఆటేస్తుంది. స్టోరీ అంత గొప్పగా లేదమ్మా, జస్ట్ ఫ్లాట్ గా ఉంది. డైరెక్షన్ బాగాలేదు. బీజం కూడా ఇక రాట్ బీజం లా ఉంది. బాబు ఒక్కడు అన్నం చేయలేస్తాడు. బాబు ఓన్లీ బాబు 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 అంతే. బాబు తప్ప ఫస్ట్ నుంచి ఫస్ట్ గ్రేడ్ నుంచి లాస్ట్ గ్రేడ్ వరకు బాబు అంతే. ఒక సాంగ్ బాగుంది, బాబు ఎనర్జీ మాత్రం పీక్స్ అంతే, చింపేశాడు. అసలు లోపల ఆ కుర్చీలు మాట్లాడలేదు అందరూ, ఆ రేంజ్ లో ఉంది. ఆల్మోస్ట్ సెకండ్ హాఫ్ కొంచెం బాగుంది కానీ ఫస్ట్ హాఫ్ అసలు ఏం లేదు. ఎమోషన్ ఏదో సెకండ్ హాఫ్ లాస్ట్ లో కొంచెం ఎమోషన్ వర్కౌట్ అయింది కానీ ఫస్ట్ లో మాత్రం ఏదో అంతా గజ్బేజ్గా ఉన్నట్టు ఉంటుంది. సెకండ్ హాఫ్ లో కొంచెం తెలియదు. ఫస్ట్ హాఫ్ అసలు త్రివిక్రమ్ డైరెక్టర్ అయితే లేదు. ఏదో సెకండ్ హాఫ్ క్లైమాక్స్ కొంచెం అది అత్తరి దారి వైబ్స్ లా ఉన్నాయి తప్ప మిగతా అంతా అసలు అనిపించలేదు. లేదన్న అస్సలు లేదన్న, ఏదో కొడుతున్నారు, డబ్బా కొడుతున్నారు తప్ప అంతేం లేదు. శ్రీలేద అసలు వరస్ట్, ఏదో సాంగ్స్ కోసం పెట్టుకుంటున్నారు తప్ప అసలు యాక్టింగ్ పరంగా క్రింజ్ యాక్టింగ్ కదా అసలు ఏం లేదు. ఉందని కూడా తెలియదు, అసలు ఉందని కూడా తెలియదు.